అందరికీ నమస్కారం. దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, ద్వాదశి, పునర్వసు నక్షత్రం, నక్షత్రాధిపతి గురువు. పునర్వసు నక్షత్రం శ్రీరాముల వారి జన్మ నక్షత్రం. శుక్రవారం ద్వాదశి కాబట్టి విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి విశేషమైనటువంటి రోజు. ద్వాపర యుగంలో తులసి విశేషమైన స్థానాన్ని అలంకరించింది. ఈరోజు స్త్రీతత్వం ఎక్కువ ఉంటుంది. లక్ష్మీదేవికి విశేషం కాబట్టి ఈరోజు అందరూ కూడా మహాలక్ష్మీ నామాన్ని జపించాలి. ఎవరైతే లక్ష్మీనామ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉంటారో, ఎవరైతే లక్ష్మీ మంత్రాలను జపిస్తూ ఉంటారో వారి ముఖంలో లక్ష్మీ తేజస్సు, లక్ష్మీ కళ అభివృద్ధి అవుతుందట. అయితే ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం మహాలక్ష్మి అయి నమః, ఓం మహాలక్ష్మి అయి నమః, ఓం మహాలక్ష్మి అయి నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన అనుకున్న పనులు నెరవేరడంతో పాటు లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే వాటికి 3 పరిష్కారాలు ఉంటాయి. అందులో మొదటిది సమస్యను స్వీకరించడం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది నాదే అని స్వీకరించినప్పుడు అందులో మార్పు అనేది కనబడుతుంది. రెండవది సమస్యను ఎదిరించడం. సమస్య వచ్చినప్పుడు ఎదిరించారనుకోండి, సమస్య తానంతట తానే దూరమైపోతుంది. మూడవది సమస్యల నుండి దూరంగా ఉండడం. ఏ సమస్య వచ్చినా ఈ మూడింటిలో ఏదో ఒక దానిని స్వీకరించక తప్పదు. సమస్యను స్వీకరించడం గొప్పది, ఎదిరించడం మరింత గొప్పది, దానిని వదిలించుకోవడం ఇంకా గొప్పది. ఇలా దేనిని మీరు ఎంచుకుంటారో అలానే దాని ప్రతిఫలం ఉంటుంది. సమస్యను ఎదిరించాలన్నా, సమస్యల నుండి బయటపడాలన్నా ముందు మనం దృఢంగా వాటికి సిద్ధంగా ఉండాలి. ఘన పదార్థాలలో లోహం ఒకటి. చాలా దృఢంగా, ఘనంగా ఉంటుంది. లోహాలలో గట్టిగా ఉన్న లోహం అంటే మనందరికీ గుర్తొచ్చేది ఇనుము. అవును కదా? అంత గట్టిగా ఉన్న ఇనుముని ఏదైనా ఆకారముగా మార్చాలి అంటే బాగా వేడి చేసి ఎర్రగా కాల్చి దానిని సుత్తితో కొట్టి ఒక ఆకారంలోకి తీసుకొస్తాం. అంతేకాదు, దానిని ఎంత వేడి చేస్తే అది అంత మృదువుగా మారిపోయి మనం ఎలా కావాలంటే అది అలా మారుతూ ఉంటుంది. అలా లోహాన్ని మార్చే శక్తి ఇంకో లోహానికి ఉంటుంది. ఆ లోహం చల్లగా ఉంది, అందుకే గట్టిగా ఉంది. ఈ లోహం కాలుతూ ఉంది, అందుకే అది కరుగుతూ తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంది. ఇదే విధంగా మన జీవితంలో కూడా ఉంటుంది. ఏ మనిషి అయితే క్రోధంతో వేడిగా ఉంటాడో, ఏ మనిషి అయితే ద్వేషంతో జ్వలిస్తూ ఉంటాడో వాడు ఎప్పుడూ కూడా గెలవలేరు. కేవలం ప్రశాంతంగా ఉన్న వ్యక్తి, ఎప్పుడూ సమతుల్యతను కాపాడుకుంటూ మంచి ఆలోచనలతో ప్రశాంతంగా ఉన్నవారు ఎటువంటి వారినైనా మార్చగలరు. అంతేకాకుండా ఏ సమస్యనైనా ఎదిరించగలుగుతారు. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మంచి ఆలోచనలతో గట్టి నిర్ణయాలను తీసుకుంటూ తన స్థిరత్వాన్ని కాపాడుకుంటూ ఉంటాడట. అలా కాకుండా ఎప్పుడూ కోపంతో, ద్వేషంతో ఉంటే తన దృఢత్వాన్ని, మానసిక స్థితిని కోల్పోతూ ఉంటారు. అందుకే జీవితంలో ఏ సందర్భంలో కూడా ప్రశాంతతని కోల్పోకూడదు. కోపం, ద్వేషం ఎప్పుడూ కూడా ప్రశాంతతని దూరం చేస్తాయి. మీకు ఇష్టం లేని పనులు ఏవైతే ఉంటాయో వాటి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ అంతట మీరే ప్రశాంతంగా ఉండగలుగుతారు. సాధారణంగా ఒక మనిషి ఏదో ఒక విషయంలో ముందుకెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. అయితే అతడు కేవలం ఆ విషయంపైనే ఏకాగ్రత పెట్టి మరియు దృఢంగా దానిలో నేను వేగంగా ముందుకెళ్ళాలి అనుకుంటూ దానితోనే నిరంతరం శ్రమిస్తూ ఉంటే దానిలో అనుభవం చెంది అతను చేస్తున్న వృత్తిలో అతి వేగంగా ముందుకెళ్ళి విజయం అనేది ప్రాప్తిస్తుంది. ఎవరైతే ఒక పని చేస్తూ అది కాకుండా మరొక దానిలో కూడా పేరు తెచ్చుకోవాలి, అది ఇది అంటూ అన్నిటిపైన దృష్టి పెడుతూ ఉంటే వారు దేనిలోనూ ముందుకు రాలేరు. ఇలాంటివి చాలానే మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారు దేనిలోనూ సక్రమంగా నిలబడలేరు, ఏ పనిని కూడా సరిగా చేయలేరు. కాబట్టి ఏ పనైతే మీరు ఎంచుకొని చేస్తూ ఉంటారో అందులోనే శ్రమించి మీదైన ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా ఒక వృత్తి కాకుండా ఇంకొకటి అనుకుంటూ వెళ్ళిపోతే అటు అది ఇది ఏదీ కాకుండా పోతుంది. దేనిలోనూ ప్రయోజనం అనేది ఉండదు. దానితో నిరాశ చెంది ఆ కోపాన్ని ఇతరుల మీద చూపిస్తూ ఉంటారు.
కాబట్టి పెద్దవారు చెప్పింది వినాలి, అర్థం చేసుకోవాలి. పాటించకపోయినా పర్వాలేదు, ముందు శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత మనం ఎందుకు దీన్ని పాటించాలి అనే ఆలోచన ఉత్పత్తి అవుతుంది. అప్పుడు వారు ఎందుకు చెప్తున్నారు అనే భావన కూడా కలుగుతుంది. అలా సమస్య వచ్చినప్పుడు మన పెద్దవారు అనుభవజ్ఞులు కాబట్టి వారు ఏదైనా పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఈ జీవితం ప్రకృతి ఇచ్చిన వరం. ఇక్కడ అన్నీ మనవే, కానీ చివరికి అన్నీ వదులుకొని ప్రయాణం చేయాల్సిందే. కాబట్టి అందరితో కలిసి మంచి మార్గంలో ప్రేమతో జీవించడానికి ప్రయత్నించాలి. జ్ఞానం చాలా గొప్పది. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఎంతో జ్ఞానం ఉండాలి, ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నింటినో వదులుకోవాలి, ఎన్నో త్యాగాలు చేయాలి, జపాలు చేయాలి, ఎన్నో పుణ్యక్షేత్రాలు వెళ్ళి కర్మలను వదిలేయాలి, ఎందరో గురువుల మార్గదర్శనం పొందాలి, నిరంతరంగా దానిలో శ్రమించాలి. అప్పుడే ఒక మంచి ఆధ్యాత్మికవేత్తగా తయారవుతారు. అలానే వ్యాపారవేత్త అవ్వాలంటే నిరంతరం వ్యాపారంలో శ్రమించాలి, లాభనష్టాలు స్వీకరించాలి. అన్నీ అర్థం చేసుకుంటూ మెళకువలు నేర్చుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఒక మంచి వ్యాపారవేత్త అవగలుగుతారు. ఇలా ఏ పనిలో ముందుకెళ్ళాలి అనుకుంటారో దానిలో నిరంతరం శ్రమ అవసరం. కాబట్టి అందరూ దీనిని అర్థం చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక నేటి గృహ సంపద. మన ఇళ్లల్లో కొన్ని అదృష్టాలు తెచ్చిపెడుతూ ఉంటాయి. ప్రకృతి ఇచ్చే అదృష్టాలను మనం స్వీకరిస్తూ ఉంటాం. ఎక్కడైనా ఒక గంధం చెక్కను ఉంచితే దాని సువాసన అక్కడి ప్రదేశం అంతా ప్రసరిస్తూ ఉంటుంది. అలానే సువాసన వచ్చే పుష్పాలను ఒక చోట పెడితే ఆ ప్రదేశం అంతా అదే సువాసనతో నిండిపోతుంది. అంటే ప్రతి ఒక్క దానికి తనదైన ఒక శైలి ఉంటుంది. దాని ప్రభావం చుట్టూ ఉన్న ప్రదేశం మీద కూడా పడుతుంది అని అర్థం. అలాగే మన ఇంట్లో సంపద అంటే అన్ని విధాలుగా, అంటే ఆరోగ్యం, ఆయువు, ఐశ్వర్యం, సుఖ సంపద, ఇవన్నీ కూడా సంపదలే. అలా అన్నీ అభివృద్ధి అవ్వాలంటే ఇంట్లో అటువంటి వాటిని ప్రేరేపించే దివ్యశక్తిని విడుదల చేసే కొన్ని పదార్థాలను ఇంట్లో పెట్టుకోవడం వలన ఖచ్చితంగా దాని శక్తి వలన మన చైతన్య శక్తి పైన కూడా ప్రభావం చూపించి మనకి ఏదైనా ఆటంకాలు ఎదురైనప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని ఎదిరించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మన ఇంట్లో కొన్ని అదృష్టాన్ని తెచ్చేవి ఉంటాయి, మరికొన్ని దురదృష్టాన్ని తెచ్చేవి కూడా ఉంటాయి. అలా అదృష్టాన్ని ఇచ్చే వస్తువులనే గృహ సంపద అంటూ ఉంటాం. అలాంటి వాటిలో ఒక వస్తువు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వంలో ఒక ఆస్థానంలో మహారాజు వేదికపై కూర్చున్నప్పుడు అటూ ఇటూ రెండు వైపులా పరిచారికులు గాలిని వీస్తూ ఉంటారు. ఆ గాలిని వీచడానికి ఒక విధమైన రెక్కలు ఉపయోగిస్తారు. ఎందుకు అదే రెక్కలు ఉపయోగిస్తారు అంటే దాని నుండి విడుదలయ్యే శక్తి వారిలోని ఏకాగ్రతను పెంచుతుందట. ఒక మహారాజు కూర్చున్నప్పుడు అక్కడ ఎంతోమంది దృష్టి పడుతూ ఉంటుంది. ఆ దృష్టిని కూడా అది అరికడుతుంది. అంతేకాకుండా దాని నుండి వీచే గాలిని పీల్చడం వలన ఏకాగ్రత పెరిగి అన్నిటిపైన ప్రశాంతమైన దృష్టికోణంలో సమస్యలకి మంచి పరిష్కారం తెలియజేస్తారు. అంటే ఆ రెక్కల నుండి ప్రసరించే గాలి మనిషిలోని ఏకాగ్రతను పెంచుతూ ఉంటుంది. ఈ రెక్కలతో ఎన్నో ఔషధాలను తయారు చేస్తూ ఉంటారట. వీటిని చిన్నపిల్లలకి దృష్టి తీయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది పిల్లల అలంకరణకి కూడా ఉపయోగిస్తారు. అటువంటి దివ్యమైన అద్భుతమైన వస్తువు నెమలి పించం. ఈ నెమలి పించం ఎక్కడైతే ఉంటుందో జ్ఞానం పెరుగుతుంది. ఈ నెమలిక ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రేమ పెరుగుతుంది. పిల్లలు చదువుకునే చోట కొన్ని నెమలికలు పెట్టడం వలన వారిలో ఏకాగ్రత పెరిగి చదువులో ముందుంటారు. దేవుడి గదిలో కానీ, పడక గదిలో కానీ, హాల్లో కానీ, చదువుకునే చోట కానీ ఎక్కడైనా సరే నెమలికలని అలంకరణగా ఉపయోగించడం వలన ఇంట్లో అద్భుతమైన సంపదగా మారుతుంది. నెమలిక అనేది ఒక జ్ఞాన సంపద. కాబట్టి ఇంట్లో నెమలికలను అలంకరించడం అనేది గృహ సంపదగా చెప్పవచ్చు. దివ్యమైన ఆయుక్షేమం. మనిషిలో ఆలోచనలు అనేవి మారుతూ ఉంటాయి. అదేవిధంగా ఒక మనిషిలో ఒక పురుషుడు స్త్రీ రూపంగా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, వారిలో ఏదో వ్యత్యాసం ఉంది అంటూ ఉంటారు. అదేవిధంగా ఒక స్త్రీకి పురుషుల వాయిస్ వచ్చినా కూడా ఏదో సమస్య అంటూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అంటే హార్మోన్స్. పురుషుల్లో స్త్రీ హార్మోన్స్ వచ్చినా, అలాగే స్త్రీలలో పురుషుల హార్మోన్స్ వచ్చినా అది సమస్యగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా
హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవడం వలన చిరాకు, కోపం, ద్వేషం, డిప్రెషన్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుకే ఈ కాలంలో పెరిగే పిల్లల్లో ఎక్కువ శాతం డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడకపోవడం, ఒంటరిగా ఉండడం లాంటివి చేస్తూ ఉన్నారు. అసలు ఈ హార్మోన్ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఉదయం లేటుగా నిద్రలేవడం, పగటిపూట నిద్రించడం, తీసుకునే ఆహార పదార్థాల వలన అని చెప్పుకోవచ్చు. అయితే ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారనేది చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అనారోగ్యాలు అనేవి మన జీవనశైలి మరియు మనం తీసుకునే ఆహారం పైన ఆధారపడి ఉంటుంది. చాలా వరకు ఇవన్నీ మనంతట మనమే చేసుకుంటున్నామని చెప్పచ్చు. అయితే అందరూ ఒకటి గుర్తుంచుకోవాలి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని 100 కోట్లు ఇచ్చినా తీసుకుని రాలేము. అయితే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల పీసీఓడి ఉన్నా, ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉన్నా ఈ తెల్ల నువ్వులను రోజుకి 1 టీ స్పూన్ స్వీకరించడం వలన ఈ సమస్యలు తగ్గిపోతాయి. ఈ తెల్ల నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నువ్వులు వేడిని చేయవు. నల్ల నువ్వుల వలన శరీరానికి ఉష్ణోగ్రత వస్తుంది. దాని వలన హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. కానీ తెల్ల నువ్వులు వేడిని తగ్గిస్తాయి. రోజుకి 1 టీ స్పూన్ నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం లేదా ఉదయం నానబెట్టి రాత్రి తీసుకోవడం వలన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది తగ్గిపోవడంతో పాటు స్త్రీలకు ఋతుచక్రంలో ఉండే సమస్యలు కూడా తగ్గిపోతాయి. పురుషులకి ఇది యాంటీ ఏజెంట్గా పనిచేస్తుంది. కాబట్టి తెల్ల నువ్వులని రోజు 1 స్పూన్ సేవిస్తూ ఉండడం, ఇంకా వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక దివ్య పూజ. శనివారం పుష్యమి నక్షత్రం. ఈరోజు తప్పకుండా రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయాలి. శ్రావణ మాసంలో ఈ శనివారమే ఆఖరి శనివారం. ఉదయాన్నే స్నానం చేసుకుని రావి చెట్టుకి 9 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి సంకల్పం చేసుకోవడం వలన సత్సంతానం ప్రాప్తిస్తుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అంతేకాదు, మీరు విపరీతమైన సమస్యలలో ఉంటే రావి చెట్టుకి 32 ప్రదక్షిణాలు చేసి నన్ను ఈ సంకటాల నుండి విముక్తి చేయి నారాయణ అనుకుంటే ఖచ్చితంగా ఆ సమస్యకి త్వరలోనే పరిష్కార మార్గం లభిస్తుంది. ఇంట్లోనే ఉండేవారు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, విష్ణునామాలను పఠించడం, విష్ణు ధ్యానం చేయడం లేదా నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించిన పితృదోషాలు తొలగిపోయి పితృదేవతల ఆశీస్సులు ప్రాప్తిస్తాయి. ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. నేటి ఆలయ దర్శనం. చాలా పురాతనమైనది. శక్తిపీఠంలో 51వ శక్తిపీఠంగా విశేషమైన స్థానాన్ని పొందినది. ఎంతో పురాణ ప్రసిద్ధమైన, ఎందరో మహారాజుల ఆశీస్సులు పొందిన అద్భుతమైన దేవి కాళికాదేవి. కలకత్తా కాళికాదేవి అని ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయ నిర్మాణం చేసి 200 సంవత్సరాలు అవుతుందని అంటారు. కానీ అంతకు ముందే 12వ శతాబ్దంలోని మహారాజులు, 8వ శతాబ్దంలోని మహారాజులు, చంద్రగుప్తులు వంటి వారందరూ కూడా అక్కడికి వచ్చి పూజలు చేశారు అనే దానికి ఇతిహాసాలు ఉన్నాయి. అసలు ఈ దేవాలయం అంత ప్రసిద్ధి ఎలా పొందింది అంటే శివుడు సతీదేవిని తన భుజం పైన వేసుకుని తాండవం ఆడుతూ ఉండగా ఆ సమయంలో మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగం చేసినప్పుడు ఆ శరీరంలోని అమ్మవారి కుడికాలి పాదంలోని వేళ్ళు ఆ ప్రదేశంలో పడ్డాయి అని, అదే శక్తిపీఠంగా మారింది అని ప్రతీతి. ఆ కాళీ దేవాలయం నుండే కలకత్తా అయింది. ఈ క్షేత్ర విశేషాలను చూద్దాం. సకల చరాచర జగత్తులోని ప్రాణకోటిని లాలించి పాలించే దయామయి అమ్మవారు. త్రిమూర్తులను మించిన శక్తి స్వరూపిణి అయిన ఆ తల్లి దుష్ట శిక్షరక్షణ చేస్తూ ఉంటుంది. ప్రజాకంటకులైన అసురులపై ఆగ్రహ జ్వాలలు కురిపించి కన్నెర్ర చేసి సంహరించిన ఆ అమ్మే మంచివారిని అనుగ్రహించి అక్కున చేర్చుకుంటుంది. అంతటి శక్తిమాత అయినటువంటిది కలకత్తా కాళికామాత. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలో వెలిసిన కాళీమాత అమ్మవారిని నిత్యం ఎంతోమంది భక్తులు దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులను ప్రసాదించే మహాకాళి ఈ కాళికాదేవి అమ్మవారు. ఇక్కడ కాళికాదేవి కోసం ప్రసిద్ధ ఆలయం కాళీఘాట్, ఇంకా కాళీ దేవాలయం కూడా ఉంది. 51వ శక్తిపీఠాలలో ఈ దేవాలయం కూడా ఒకటి. దాక్షాయణి కుడికాలి బొటనవేలు ఇక్కడ పడిందని చరిత్ర చెబుతుంది. ఇక్కడి శక్తిని దక్షిణ కాళిగా అని పిలుస్తారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు.
అయితే ఇక్కడ మంగళవారాలు, శనివారాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. విపత్తరుణి వ్రతం సమయంలో అమ్మవారిని రతంటిక పలహారిణి కాళీగా పూజించినప్పుడు మరింత మంది యాత్రికులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. దక్షిణేశ్వర కాళికాలయం 19వ శతాబ్దం మధ్యకాలంలో రాణి రాష్మణీచే స్థాపించబడింది. ఈ దేవాలయం ఆమె దాతృత్వ కార్యకలాపాలతో ప్రసిద్ధమైనది. 1847లో రాణి రాష్మణీజీ తీర్థయాత్రల కొరకు కాశీ నగరంలో నెలకొని ఉన్నటువంటి ఆ ఆదిపరాశక్తిని దర్శించుకుందామని నిశ్చయించుకున్నారు. అలా ఆ రాణి 24 పడవలలో బంధువులు, సామాగ్రులు, సేవకులతో బయలుదేరారు. సాంప్రదాయ ఆధారాల ప్రకారం ఆమె తీర్థయాత్రలకు బయలుదేరే ముందు రోజు రాత్రి కాళీమాత రాణి రాష్మణి గారికి కలలో కనిపించి, బెనారస్ వెళ్ళవలసిన అవసరం లేదు, నా విగ్రహాన్ని గంగానదీ తీరంలో అందమైన దేవాలయంలో ప్రతిష్ఠించి అక్కడే పూజించండి అని సెలవిచ్చారట. అక్కడ ప్రతిష్ఠించిన చిత్రంలో నుండి మీ ప్రార్థనలను నేను స్వీకరిస్తాను అని ఆ స్వప్న వృత్తాంతం. ఆ కల ప్రభావంతో ఆమె వెంటనే దక్షిణేశ్వర గ్రామంలో 20 ఎకరాల స్థలాన్ని కొని 1847 నుండి 1855 మధ్యకాలంలో అతిపెద్ద దేవాలయ సముదాయాన్ని నిర్మించారు. 1855వ సంవత్సరం మే 31వ తేదీన కాళికామాత స్నేహయాత్ర రోజున ఈ దేవాలయంలో కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఉత్సవాలలో ఈ దేవాలయం ప్రధానంగా శ్రీ జగదీశ్వరి మహాకాళిగా ప్రసిద్ధమైనది. అత్యంత మహిమాన్వితమైన కలకత్తా కాళికామాతను దర్శించుకున్నంత మాత్రానే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే సకల పాపాలను హరించే ఈ కాళికాదేవిని అందరూ దర్శించుకుని తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. అప్పుల బాధల నుండి ఉపశమనం కలిగి కుబేరుడి అనుగ్రహంతో ధన సమృద్ధి కలిగేందుకు ఈరోజు సాయంత్రం మర్రి ఊడల చీలికలను కాటన్ వస్త్రంలో కలిపి ఒత్తులుగా చేసి మట్టి ప్రమిదలలో నెయ్యి, విప్ప నూనె కలిపి శివుడి ముందు దీపారాధన చేసి పూజించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.